జిల్లాలో ఏఎన్ఎన్ న్యూస్ 2025 క్యాలెండర్ను మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. ఏఎన్ఎన్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏఎన్ఎన్ న్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏఎన్ఎన్ న్యూస్ మీడియా రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలని సుదర్శన్ రెడ్డి కోరారు. తమ ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తుందని ఆయన తెలిపారు. బోధన్ నిజాం సాగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకే ఈరోజు చెరుకు రైతులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో చెరుకు రైతుల సలహాలు సూచనలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈరోజు సాంప్రదాయానికి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కానీ క్యాలెండర్స్ కానీ క్యాలెండర్లో డేట్స్తో సహా మంచి రోజు ఏ రోజైతే బాగుంటుందని అవన్నీ ప్రింట్ చేసిన తర్వాత ఈరోజు 2005 క్యాలెండర్ అమ్మ టీవీ 2025 క్యాలెండర్ మనం రిలీజ్ చేసుకున్నాం. తప్పనిసరిగా అమ్మ టీవీ కానీ ప్రెస్ కానీ ఆల్ ఛానల్స్ కానీ ఈరోజు ఈ జనవరి మంచి రోజని వచ్చే సంవత్సరం 2025 అన్నీ బాగుండాలని ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో పెట్టడం జరిగింది. మనం కూడా రైతులను ఉద్దేశించి పంటలు పండియాలి, మార్పులు ఉండాలి. గత 70 సంవత్సరాల నుంచి మనం ఏదైతే షుగర్ కేన్ పెడతా ఉన్నామో దాన్ని 10 ఇయర్స్ నుంచి గత ప్రభుత్వాలు వదిలేసింది. దాన్ని కూడా స్టార్ట్ చేసి రైతులని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు దాని మీటింగ్ పెట్టాం. కమిషనరు, కలెక్టర్లు, ఆల్ ఎమ్మెల్యేస్ కూడా వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా 2025 మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు బాగుంటుంది. భగవంతుడు బాగా వర్షాలు కానీ పంటలు పండియాలని కోరుతున్నాం.